యూనియన్ న్యూస్కు స్వాగతం. సిరికొండ మండలంలోని నర్సింగ్పల్లిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం సిరికొండ మండలం నర్సింగ్పల్లిలో ఆయత సుజాత ఫిలిప్ మాజీ జెడ్పీటీసీ ప్రస్తుత సొసైటీ వైస్ చైర్మన్ క్రిస్మస్ వేడుకలకు ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటగా పాస్టర్ హనోక్ ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాస్టర్లు మరియు బీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ నారబోయిన శ్రీనివాస్, సిరికొండ బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దువ్వూరు సంతోష్ రెడ్డి, జడ్పీటీసీ మోహన్సింగ్ నాయక్, ఎంపీపీ సంగీత రాజేందర్, మాజీ ఎంపీపీ మంజులా ప్రకాష్, ఎంపీటీసీలు తల్లారి గంగారాం, సర్పంచులు సిరికొండ మైలారాం, యావనగిరి నర్సింగ్పల్లి జాగృతి రూరల్ కన్వీనర్ సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. చాలా గుర్తుంది అక్క ఎంపీగా పోటీ చేసినప్పుడు మై వైఫ్. అందరికీ నమస్కారం. సూజా ఫిలిప్ అట్లానే మొత్తం మన చర్చ్ వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు. మీ అందరితో నర్సింగ్పల్లికి వచ్చి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాను అనుకోలేదు. నిజానికి ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్. మళ్ళీ నాని బర్త్డే కూడా హ్యాపీ బర్త్డే. నేను స్టాన్లీ స్కూల్ స్టూడెంట్ని. అంటే చిన్నప్పటి నుంచి కంప్లీట్గా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఒక ఉత్సవంలాగా తిరిగినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు ఆ సంతోషం అనిపిస్తుంది వచ్చి కలిస్తే అందరినీ. క్రిస్మస్ నుండి మొదలు పెడితే న్యూ ఇయర్ వరకు సెలబ్రేషన్ నడుస్తూనే ఉంటుంది. ఆ సెలబ్రేషన్లో నన్ను భాగస్వామ్యం చేసుకున్నందుకు పూజాకి ఫిలిప్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వేదిక మీద మండల నాయకులందరూ ఉన్నారు, జెడ్పీటీసీ గారు, మండలాధ్యక్షులు, ఇతర మండలాల నుండి వచ్చిన నాయకులందరూ ఉన్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. Happy birthday dear Nani, happy birthday to you. May God bless you dear, may God bless you dear, may God bless dear Nani, may God bless you dear. Happy birthday again. To all of you. Thank you. ఈ సమయాన మరి మా తండ్రి, సర్వాధికారం కలిగిన మా గొప్ప దేవ, సర్వాన్ని సృష్టించి ఈ లోకాన్ని పరిపాలిస్తున్న దేవ, సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై 2023 సంవత్సరాల క్రిందట ఈ లోకంలోనికి వచ్చినందుకై వందనాలు చెల్లిస్తుంటున్నాం. అట్టి సందర్భాన మందరి హృదయాల్లో సంతోషమును ఆనందమును కలగజేసినందుకై వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని మా ప్రియులు నాయకులు కవితక్క గారిని నడిపించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రియులు సుజా ఫిలిప్ గారిని కూడా మీ హస్తాల్లో పెడుతున్నాం, ఆశీర్వదించండి. ఈ ఆనందము సంతోషము మా జీవితకాల పర్యంతం అట్టుకుండుటకు సహాయం చేయమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. కేసీఆర్ గారిని చూసైనా సరే, అట్లానే మత ప్రబోధం ఏదైనా సరే, ఎప్పుడైనా కూడా ప్రజల కోసమే ఉండాలి, ప్రజల కోసమే పనిచేయాలి. త్యాగం చేసిన వారిని ప్రతి ఒక్కరు గుర్తిస్తారని చెప్పి మనకు యేసుక్రీస్తును మొదలు పెడితే గొప్ప నాయకులందరూ కూడా ఇస్తూ వస్తున్నటువంటి మెసేజ్. మనందరం కూడా మనకు చేతనైనంతలో మన జీవితంలో మనం చేయగలిగే కాడికి పక్క మనిషి కోసం పనిచేస్తూ ఉండడం అన్నదే ఈ క్రిస్మస్ సందర్భంగా సంవత్సర కాలం కూడా మనలో నింపుకోవాల్సినటువంటి స్ఫూర్తి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా పాస్టర్లు అందరూ కూడా వచ్చి ప్రార్థన చేసి మనందరిని ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎప్పుడైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని మతాలను ఒక విధంగా చూస్తూ మరి అఫీషియల్గా క్రిస్మస్ సెలబ్రేట్ చేయడం, అఫీషియల్గా క్రిస్మస్ రోజు సెయింట్ పాల్ స్కూల్ పబ్లిక్ సందర్భం మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకున్నాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చదవని లేఖన భాగం. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు జన్మదిన సందర్భాన మరి ఈ రోజున ఆలస్యంగా మేము జనవరి 1 వరకు కూడా సెలబ్రేషన్ నడుస్తూనే ఉంటాయి. సో ఈ మధ్యలో అక్కగారు రావడం సంతోషం. కట్టింగ్ ఉంటుంది, దానికి ముందుగా చిన్న ప్రార్థన, అదేవిధంగా ఈ రోజున సన్మానం చేస్తాం. జరిగింది. మరి ఇక్కడ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జాగృతి కార్యకర్తలు, నాయకులు అందరి ఆధ్వర్యంలో క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాం. ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒకసారి బిలీటెడ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తా ఉన్నాం. మరి వాళ్ళ రాజకీయంగా ఈరోజు అనేక రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇవాళనే ముఖ్యమంత్రి గారి యొక్క అనౌన్స్మెంట్ వచ్చింది. ఎందుకంటే అందరూ కూడా ఒకసారి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి, సంక్షేమ పథకాలు అందాలి అంటే అని చెప్పి ఇవాళ ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో 2-3 అంశాల పట్ల గ్రామాల్లో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ప్రజలు వ్యక్తం చేసినటువంటి అనుమానాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి నేను మరి తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. ఈ 44 లక్షల మందికి మీరు ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా ఇప్పుడు 2000 వచ్చే వారందరికీ ఎటువంటి అప్లికేషన్ లేకుండా డైరెక్ట్గా 4000 ఇచ్చేటటువంటి అవకాశం మీకు ఉన్నది. మరి దాన్ని ఎందుకు సద్వినియోగపరచుకుంటలేరు? ఇప్పుడు 44 లక్షల మంది ఎవరైతే ఆల్రెడీ పెన్షన్లు పొందుతూ ఉన్నారో మళ్ళా వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకొని తెలంగాణలో ప్రతి గ్రామంలో మళ్ళీ అందరూ లైన్లు కట్టేటటువంటి పరిస్థితి ఎందుకు తేవాలి? ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి 44 లక్షల మందికి యథాతథంగా పెంచి 4000 రూపాయలు ఏదైతే మీరు పెన్షన్ అని చెప్పినరో అది జనవరి 1వ తారీఖు నుండి జమ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల మధ్యలో గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రజలు అదొకటి కోరిండ్రు. రెండవ అంశం, బీఆర్ఎస్కి కాంగ్రెస్కి పెద్ద తేడా లేదు, దాదాపుగా 2% లోపలనే ఓటు శాతంలో మరి ప్రభుత్వంలోకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల్లో చెప్పింది ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలు రేషన్ కార్డులు మంచిగా చేసుకుంటామని చెప్పినాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి రేషన్ కార్డులకే పథకాలు ఇస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఖచ్చితంగా మొదలు రేషన్ కార్డులు అందరికీ ఇస్తే, ఇచ్చిన తర్వాత పథకాలు ఇస్తే అప్పుడు అందరికీ కూడా పెద్దగా వేసేటటువంటి సవలతు ఉండి కూడా ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తూ ఉందనే ప్రశ్న వస్తుంది. రెండవది, రేషన్ కార్డులు ఎందుకు తక్షణమే ఇవ్వడం లేదు, రేషన్ కార్డుల విషయంలో రకరకాలుగా ఎందుకు చెప్తున్నారు అనేటటువంటి రెండవ ప్రశ్న వస్తూ ఉంది. మరి మూడవది, రైతు బంధు ఇంకా పడలేదనేటటువంటి చర్చ గ్రామాలలో జరుగుతూ ఉంది. దాని పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. అదేవిధంగా మరి మొత్తం అప్లికేషన్ ఇవాళ చూసినట్టయితే నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా కూడా చెప్పలేదు. మరి యువతలో గ్రామాలలో చర్చ జరుగుతూ ఉంది. నిరుద్యోగ భృతి 4000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు అప్లికేషన్లో నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి కాలం పెట్టలేదు అనేటటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. సో కొత్త ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా సమయం పడుతుంది, అందులో అనుమానం లేదు. కాకపోతే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు 44 లక్షల మందికి ఆల్రెడీ పెన్షన్ వస్తున్నప్పుడు వాళ్ళకే డైరెక్ట్గా పెంచి 4000 వేసేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మళ్ళా అందరినీ అర్జీలు పెట్టుకోమని అనడం డబుల్ పని అవుతుంది, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చేటటువంటి వారందరికీ యథాతథంగా జనవరి 1వ తారీఖు నాడు మీరు పెన్షన్ని పెంచి 4000 వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు జనవరి 1వ తారీఖు నుండి మా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ కొత్త ప్రభుత్వం చెప్పడం జరిగింది 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టే అవసరం లేదన్నది. నిన్ననే కాంగ్రెస్ పార్టీ నుంచి మరి పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు కూడా అట్లనే ఇంకెవరో చెప్పినట్టున్నారు, బిల్లు కట్టే అవసరం లేదని. మరి జనవరి 1వ తారీఖు తర్వాత కరెంటు బిల్లు కట్టకుండా 200 యూనిట్లు వచ్చేటటువంటి మన సోదరులందరూ కూడా కరెంటు బిల్లు కట్టకుండా ఉండండి. ఎందుకంటే అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది, ప్రభుత్వం తరఫున కరెంటు బిల్లు కట్టే అవసరం లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి కట్టకుండా ఉండండి, ఎందుకంటే మళ్ళీ అప్లికేషన్లు మళ్ళీ అంటే లేట్ అవుతుంది. కాబట్టి వారు ఇచ్చినటువంటి పథకమే, వారి పార్టీ నుండి వచ్చినటువంటి స్టేట్మెంటే. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిజామాబాద్ ప్రజలందరికీ కూడా నేను కోరుతూ మరొకసారి నిజామాబాద్ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈ రోజు నుండి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.